నువ్వు ప్రేమిస్తావా, నువ్వు ప్రేమిస్తావా, ప్రేమించాలి, ప్రేమించుతూనే ఉండాలి. కానీ సినిమా మామూలు లేదు భయ్య, చాలా చాలా బాగుంది. నిజంగా శంకర్ గారు కూతురు అనిపించుకుంది భయ్య. ఒక మెట్టు మామూలు లేదు కదా, ఇంకో లెవెల్కి వెళ్ళిపోయింది అన్నమాట. ఏమన్నా యాక్టింగ్, అసలు మన హీరో కాంబినేషన్ కానీ అద్దరు కొట్టేశారు భయ్య. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అబ్బో మామూలు కోర్టు చంపకక్షల్లో అని ఎట్లా అట్లా ఉంది. మ్యూజిక్ అద్దరు కొట్టేశారు భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే పీక్స్కి వెళ్ళినాయి భయ్య. మామూలు ప్రొడక్షన్ వాల్యూస్ కాదండి. అయ్యో రిచ్ సినిమా, చాలా రిచ్ గా వచ్చింది సినిమా, చాలా బాగుంది. అసలు ఆ మ్యూజిక్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నిజంగా హీరో ఈ రెండో మూవీకి అద్దరు కొట్టాడు. యాక్టింగ్ లో తోపు, ఇండస్ట్రీలో తోపు హీరో లెక్క చూపించారు. అసలు డైరెక్షన్ కానీ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది. అలా లవ్ ట్రాక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది భయ్య. లవ్ కూడా కొత్త డిఫరెంట్ గా చూపించడం, డైరెక్షన్ కానీ చాలా బాగుంది. లొకేషన్స్ అయితే అమేజింగ్ భయ్య. అంటే ఒక సినిమాకి సంబంధించి ప్రేమిస్తావా అనే సినిమాకి సంబంధించి లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. వండర్ఫుల్ మేకింగ్. ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్ అనుకుంటే సెకండ్ హాఫ్ అయితే ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది సినిమా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం భయ్య. చాలా బాగుంది. ఈ ఫ్రైడే ఇదే బ్లాక్ బాస్టర్ హిట్ భయ్య. చాలా డిఫరెంట్ మూవీ. అలాగే ఇంకోటి చెప్పుకోవాలి. ఏంట్రా సినిమా ఎలా అనిపించింది చెప్పురా, సినిమా ఎలా అనిపించిందా చెప్పు. లవ్ 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 ప్రతి ఒక్కరు ప్రేమించాలి, అదే ప్రేమించాలి. నీకు ఎలా అనిపించింది సినిమా? నాకైతే చాలా బాగా అనిపించింది అన్న. నాకు లవర్ లేరు, సో ఈ మూవీ చూసినాక నాకు లవ్ చేయాలనే ఫీల్ వచ్చింది. బ్రదర్ ఖచ్చితంగా ప్రేమిస్తాం అనే సినిమా చాలా బాగుంటుంది, మీ అందరికి బాగా నచ్చుతుంది. మంచి సినిమా, తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. ఇట్స్ బ్లాక్ బాస్టర్ మూవీ భయ్య. భయ్యా ప్రేమిస్తావా? మేమైతే సినిమాని ప్రేమిస్తాం, మరి మీరు ప్రేమిస్తావా? సినిమా అయితే నిజంగా చాలా అంటే చాలా ఎమోషనల్ గా అనిపించింది. చాలా మంది లవ్ స్టోరీల్ని కలవడమో విడిపోవడమో చూపించారు, బట్ చనిపోయిన వాళ్ళ స్టోరీని కూడా విధి ఎలా కలిపింది ఏంటి అనేది సినిమాలో చాలా బాగా చూపించారు. పంజా విష్ణువర్ధన్ గారు మీ అందరికీ బాగా తెలుసు. ఆయన డైరెక్షన్ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అనిపించింది. అసలు పంజా లాంటి సినిమా తీసిన వ్యక్తి ఇలాంటి ఒక రొమాంటిక్ మిస్టరీ సినిమా తీయగలదా అనే డౌట్ అయితే ఉండే, బట్ సినిమా చూసిన తర్వాత పీక్స్ అనిపించింది నాకైతే. దీనంతటి తోడు మన మ్యూజికల్ హీరో యువన్ శంకర్ రాజా గారి మ్యూజిక్ వేరే అంటే వేరే లెవెల్ అనిపిస్తుంది. ఆయన నార్మల్ గా సాంగ్స్ పాడితేనే వినడానికి చాలా వింపుగా ఉంటాయి. ఈ సినిమాలో కొన్ని లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ కానీ ఆ మిస్టరీలో ఉండే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ పీక్స్ అనిపిస్తుంది. అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. వీటన్నిటికన్నా ముందు చెప్పాల్సింది ఆకాష్ గారి గురించి అండ్ అతిథి శంకర్. వాహ్, అతిథి శంకర్ గారు పాటలు పాడతారు, యాక్టింగ్ చేస్తారని తెలుసు, కానీ మరీ ఇంతలా చేస్తారు అని ఈ సినిమా చూసాక అనిపించింది. సో దయచేసి థియేటర్కి రండి, ఓ మంచి సినిమాని మంచి లవ్ స్టోరీని ఎక్స్పీరియన్స్ చేయండి. డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. ఇప్పుడే ప్రేమిస్తావా సినిమా చూసినా, ఒక మంచి లవ్ మిస్టరీ డ్రామా అన్న. అంటే ఎంత బాగుందంటే అసలు చూస్తున్నంత సేపు చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. అంటే ఫస్ట్ హాఫ్ ఒక ఎత్తు అనుకుంటే సెకండ్ హాఫ్ ఇంకో రేంజ్కి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ మన శంకర్ గారి కూతురు అన్న ఎంత బాగా చేసిందన్న. అసలు ఇట్లా అంటే ఆమె ఈ సినిమా తోటి ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. అంత బాగా అనిపించింది నాకు. అండ్ మన యువ శంకర్ మ్యూజికల్ అన్న అసలు చాలా వినసొంపుగా, అంటే ఏదో మన లవర్ మనతో మాట్లాడుతుంటే మనం ఎంత ఫీల్ అవుతామో అంత మంచిగా కొట్టాడు మ్యూజిక్. చాలా బాగా అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఆర్ఆర్ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ మన స్నేహ బ్రిట్టో గారు అసలు ఏమన్నా ప్రొడక్షన్ వాల్యూస్ అన్న, అసలు ఏ ఒక్క రూపాయికి తగ్గకుండా అసలు చాలా అంటే చాలా రిచ్ గా తీశారు సినిమా. మాత్రం విజువల్స్ చాలా క్వాలిటీగా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్ గా చెప్పుకోవాలంటే లాస్ట్ క్లైమాక్స్ కి నేనైతే చాలా చాలా మంచిగా ఫీల్ అయినా. ఎందుకంటే నాకు లవర్ లేకున్నా కానీ లవర్ ఉంటే ఇట్లుంటుందిరా అయ్యా, విడిపోయి మళ్ళీ ఇలా కడవడం చాలా బాగా అనిపిస్తుంది. ఒక రేంజ్కి వెళ్ళిపోయినా నేను. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి, చాలా మంచి మూవీ అన్న. ప్రేమిస్తావా ఇప్పుడే సినిమా వచ్చిన డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఏ డైరెక్టర్ టచ్ చేయని జోన్ దగ్గర టచ్ చేసిండు. అండ్ దీంట్లో హీరోయిన్ తెలుసుగా మన శంకర్ గారి కూతురు హీరోయిన్ ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది భయ్య. అసలు ఆమె యాక్టింగ్ అయినా ఆమె ప్రతి ఒక్క సీన్ లో కూడా అసలు ఆమె ఎంత క్యూట్ గా అంటే ఇన్ని రోజులు ఎటుపోయింది ఆడుకున్నా కానీ తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక అనువాద కార్యాలయం ఇద్దరు విడిపోతారు, మళ్ళీ కలవడము. అండ్ రొమాంటిక్ మిస్టరీ డ్రామా ఈ స్టోరీ. అండ్ స్టోరీ కొత్తగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది అందరి యాక్టింగ్. అండ్ మెయిన్ గా చెప్పుకోవాలంటే యువశంకర్ మ్యూజిక్ మాత్రం సూపర్ భయ్య. చాలా బాగా అంటే ఏ సీన్ కి అయినా సాంగ్స్ అయినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా కూడా ప్రతి సీన్స్ కి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. నాకే చాలా బాగా నచ్చింది. తెలుగులో ఇలాంటి మంచి సినిమా చూసినా నాకైతే హ్యాపీగా అనిపించింది. చాలా రోజులతో ఒక మంచి సినిమా చూసినట్టు అనిపించింది. అందరు చూడండి, మిస్ కాకండి. ప్రేమిస్తావా.
ఇప్పుడే చూసాను ప్రేమిస్తావా సినిమా అయితే చాలా బాగుందన్న. ప్రతి ఒక్కళ్ళకి కనెక్ట్ అయింది అనమాట. లవర్ ఉన్న వాళ్ళకి కనెక్ట్ అయితే, లవర్ లేని వాళ్ళకి కూడా కనెక్ట్ అయితే. చాలా మంచి సినిమా అనమాట. అసలు డైరెక్టర్ గారు విష్ణువర్ధన్ గారు రాసుకున్న స్టోరీ అయితే చాలా అంటే చాలా నీట్ గా, ఎక్కడ అసలు చాలా ఇంట్రెస్ట్ గా వెళ్తా ఉంటది అనమాట. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అయితే నిజంగా ఆ ఫీల్ గుడ్ మూవీస్ కి ఆయన ఇచ్చే మ్యూజిక్ వేరే అనమాట. సాంగ్స్ ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు అసలు హార్ట్ కి టచ్ అవుతాయనమాట. చాలా బాగుంది మ్యూజిక్. ఇక హీరోయిన్ చెప్పుకోవాలంటే ఇంకేం చెప్పాలి, శంకర్ గారు అమ్మాయి. సో ఇండస్ట్రీకి ఒక కొత్త హీరోయిన్ దొరికింది అనమాట. చాలా నీట్ గా, అసలు ఆ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ ఈ సినిమాతో చాలా మంచిగా చేసింది. సో ఒక మంచి హీరోయిన్ అయితే దొరికింది అనమాట. అలాగే హీరో కూడా చాలా బాగా చేశారు. ఆ సీన్స్ లవర్స్ కి అయితే బాగా కనెక్ట్ అవుతాయి అనమాట. ఆ లవర్స్ మధ్య జరిగే సీన్స్ అయితే చాలా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి. ఫ్యామిలీకి కూడా చూడొచ్చు అనమాట. సో ఫ్యామిలీ అందరూ ఆడియన్స్ వచ్చి చూడండి. ఈ మధ్య కాలంలో లవ్ ఎలా ఉంటుంది అనేది చాలా నీట్ గా చూపించారనమాట. ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగున్నాయి, చాలా రిచ్ గా ఉన్నాయి అనమాట. పెట్టిన ప్రతి రూపాయికి స్క్రీన్ మీద కనపడతా ఉంటది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. మీరు లాస్ట్ లో క్లైమాక్స్ లో అయితే చాలా హార్ట్ టచ్ అవుతారనమాట. అంతా బాగుంది సినిమా. సో ప్రేమిస్తావా ఈ వీక్ లో రిలీజ్ అయింది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా చూసిన ఆనందం అయితే మీకు ఉంటది. థ్యాంక్ యూ.